జ్యోతిష శాస్త్రం ప్రకారం 2025వ సంవత్సరం జనవరి నెల 13వ తేదీ సోమవారం రోజున కుంభరాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ జనవరి 13వ తేదీ సోమవారం రోజు కుంభరాశి వారు చాలా తక్కువగా మాట్లాడాలి. అంతేకాదు ఎవరు ఏమన్నా సరే అస్సలు పట్టించుకోకూడదు. అలాగే పక్క వాళ్ళకు ఉచిత సలహాలు కూడా ఇవ్వకండి. మీకు ఉన్నంతలో మీరు కోరుకున్న విధంగా మీ ఫ్యామిలీతో సరదాగా గడిపే ప్రయత్నం చేయండి. ఎవరో వస్తారు ఏదో చేస్తారు అన్న ఎక్స్పెక్టేషన్లు మాత్రం పెట్టుకోవద్దు. ఆరోగ్యపరంగా అరుగుదల లోపాలు కనిపించవచ్చు. ఏది ఏమైనా ఈ పండుగ వేళ కుంభరాశి వారు నిదానమే ప్రధానమన్న సూత్రాన్ని నమ్ముకొని ముందుకు సాగండి. ఈ రోజు యొక్క గోచారం ప్రకారం ప్రతి ఒక్క చిన్న అంశంలోనూ మీరు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. లేకుంటే మాత్రం ఇబ్బందులు తప్పకపోవచ్చు. బంధువులు, స్నేహితులు, కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు అయిన వాళ్ళు కాని వాళ్ళు, శత్రువులు, మిత్రులు అన్న తేడా లేకుండా ఈరోజు మీరు ప్రతి ఒక్కరి దగ్గర జాగ్రత్తగా ఉండాలి. నిజానికి ఈ సమయంలో మీరు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. కేవలం రోజువారీ పనులకు మాత్రమే పరిమితం కావడం మంచిది. ఉద్యోగస్తులకు కూడా మీరు ఆశించిన విధంగా సెలవులు దొరకపోవచ్చు. పని ఒత్తిడి పెరుగుతుంది. వృత్తి మరియు వ్యాపారాల పరంగా స్ట్రెస్ అధికమవుతుంది. ఒక్క క్షణం కూడా తీరిక లేకుండా సమయాన్ని గడపాల్సి వస్తుంది. బంధుమిత్రులతో మనస్ఫూర్తిగా మాట్లాడలేరు. పక్క వాళ్ళతో మాటలు కలపడం కొంచెం కష్టసాధ్యమే అవుతుంది. ఏది ఏమైనా ఈరోజు కుంభరాశి వారు పక్క వాళ్ళ విషయంలో అస్సలు జోక్యం చేసుకోవద్దు. అలాగే మీ సీక్రెట్స్ని, మీ కుటుంబ రహస్యాలను ఎవరితోనూ పంచుకోవద్దు. మొత్తం మీద చెప్పాలంటే ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు పాటించుకుంటూ ఈ పండుగ వాతావరణాన్ని ఆస్వాదించే ప్రయత్నం చేస్తే అంతా శుభమే కలుగుతుంది. ఈరోజు కుంభరాశి వారికి నిద్రాహారాలు కాస్త లోపిస్తాయి. భార్యాభర్తల మధ్య భేదాభిప్రాయాలు తప్పకపోవచ్చు. ఈ సోమవారం రోజు కుంభరాశి వారు నీలం రంగు దుస్తులను ధరించకండి. దుర్గా ఆపదోద్ధారక స్తోత్రాన్ని పారాయణం చేయండి. ఈ సోమవారం రోజున ఉన్నటువంటి తిథి పౌర్ణమి. నక్షత్రం ఆరుద్ర నక్షత్రం. రాహుకాలం ఉదయం 7:30 నుండి 9 వరకు. యమగండం ఉదయం 10:30 నుండి 12 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:47 నుండి 1:31 వరకు. తిరిగి మధ్యాహ్నం 2:59 నుండి 3:43 వరకు. శుభ సమయాలు మధ్యాహ్నం 3:50 నుండి 4:40 వరకు. అలాగే ఈ రోజు యొక్క పంచాంగం ప్రకారం గ్రహదోష పరిష్కారాలకు, శాంతులకు, అద్దె ఇల్లు మారడానికి, ఫిర్యాదులకు కాలం అనుకూలంగా ఉంది. అదేవిధంగా ఈ రోజంతా శుభప్రదంగా సాగాలంటే ఉదయాన్నే నిద్రలేచి దీపారాధన చేసుకున్న తరువాత మీకు దగ్గరలో ఉన్న ఏదైనా దేవాలయ దర్శనం చేసుకొని మీకు నచ్చిన స్తోత్రాన్ని పారాయణం చేసి తీర్థ ప్రసాదాలను స్వీకరించిన తరువాత దినచర్యను ప్రారంభం చేస్తే అంతా శుభమే కలుగుతుంది. ఈ సోమవారం రోజు మనమంతా ఓం గోమాతయై నమః అనే మంత్రాన్ని పదే పదే జపిస్తూ ఉండాలి. ఈ సోమవారం నుండి కుంభమేళ ప్రారంభమవుతుంది. ఇది మహాశివరాత్రి వరకు ఉంటుంది. ఈసారి పూర్ణ కుంభమేళ జరుగుతుంది. ఇది ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి ప్రయాగ, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్లలో జరుగుతుంది. ఈసారి ఈ కుంభమేళాకు దాదాపు 30 నుండి 40 కోట్ల మంది హాజరవుతారని అంచనాలు ఉన్నాయి. అలాగే ఈ సోమవారం రోజు పరమశివుడిని ఆరాధన చేయాలి. అదేవిధంగా పౌర్ణమి గడియలు ఉన్నాయి కాబట్టి లలితాదేవిని ఆరాధించాలి. అలాగే ఈ సోమవారం రోజు సాయంత్రం ఇల్లంతా సాంబ్రాణితో ధూపం వేయండి. ఇంట్లో ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉంటే దూరం అవుతుంది. ఇలాగే ప్రతిరోజు మీ రాశిఫలాలను తెలుసుకోవడానికి మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.